నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూస్తే, ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే. అంటే వైద్య కళాశాలలకు సంబంధించి పూర్తి హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి అన్నట్టుగా వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే అన్న హెడ్లైన్తో ఇచ్చారు. అయితే అవి ప్రభుత్వ ఆస్తులు, వైద్య కళాశాలలు అనేవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తాం. అలాగే మెరుగైన విద్యకు పీపీపీనే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసింది. నెక్స్ట్, అందుకే ఈ విధానంలో ముందుకు వెళుతున్నాం అంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం గురించి ఇంకొకసారి స్పష్టత ఇచ్చారు. ఏంటి అంటే వైద్య కళాశాలలు అనేది పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి, నిర్వహణ ఒకటే ఈ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళుతుంది, అవి ప్రభుత్వ ఆస్తులు అని ఇంకొకసారి పీపీపీ విధానం గురించి చెప్పడం జరిగింది. అయితే మెరుగైన విద్యకు ఇదే ఉత్తమమైన పద్ధతి అని పార్లమెంటరీ స్థాయి సంఘం అయితే స్పష్టం చేసినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయని, అలాగే అవి ప్రభుత్వ ఆస్తులని నిర్వహించేది మాత్రమే ప్రైవేటు వ్యక్తులు అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పేశారు అన్నట్టుగా ఇచ్చారన్నమాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన విద్య సేవలు కావాలంటే ఆసుపత్రులు, కళాశాలలు అలాగే వాటి నిర్మాణానికి పీపీపీ విధానమే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘం అయితే చెప్పేసింది అని గుర్తు చేశారు. ఈ విధానంతో అత్యుత్తమ రహదారులు, విమానాశ్రయాలు వచ్చాయని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని కావాలనే కొందరు రాజకీయం చేస్తున్నారని, ప్రైవేటు అంటూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారన్నమాట. అయితే విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపీనే. ఉదాహరణకు రహదారుల్ని ఈ విధానంలో నిర్మిస్తాం అన్నట్టుగా ఒక్కొక్క ఉదాహరణ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. 10 నుంచి 20 ఏళ్ళు ప్రైవేటు వాళ్ళు వాటిని నిర్వహించి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగిస్తారు. అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహించేది ప్రైవేటు వ్యక్తులు. అందుకే ఈ పీపీపీ విధానంలో ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన 3 రాజధానులు మహాకుట్ర. అసలు రాష్ట్రానికి రాజధానినే లేకుండా చేశారు, ఒక్కటి కూడా లేకుండా చేశారు. ప్రపంచం ముందు మనల్ని అపహాస్యం చేశారు. రాజధాని పేరు ఎవరైనా అడిగితే చెప్పలేని పరిస్థితి తెచ్చారు అని చంద్రబాబు మండిపడ్డారు అన్నట్టుగా ఇచ్చారు. ఇప్పుడు గర్వంగా మా రాజధాని అమరావతి అని చెప్పగలుగుతున్నాం. ఎంతోమంది మేధావులు రాష్ట్రానికి వన్నీ తెచ్చారు. మన దురదృష్టం శాశ్వత చిరునామా లేకుండా అటు ఇటు తిరిగాం. మద్రాసులో కొన్ని రోజుల తర్వాత, కర్నూలులో, తర్వాత హైదరాబాద్లో అంటూ చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే ఆయన చెప్పేది ఏంటంటే ఈ పీపీపీ విధానం గురించి అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ పీపీపీ విధానంలో అటు సేవలను కనుక ప్రజలకు త్వరగా అందించాలి అంటే ఇదే ఉత్తమమైన మార్గం. ఆల్రెడీ పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది కాబట్టి మేము కూడా ఫాలో అవుతున్నాం, మాకు అనిపించింది. సో అందుకే దీన్ని అనుసరించాల్సి వస్తుంది. దీని మీద కావాలని చాలామంది రాజకీయం చేస్తున్నారు. ఇటువంటి రాజకీయం చేయటం అనేది తగదు అంటూ రాజధానుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. 3 రాజధానులు అన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో. ఒక్కటి కూడా లేకుండా చేశారు. మన దురదృష్టం, మన టైం బాగోలు. అప్పుడు కర్నూలు అని చెప్పి, చెన్నై అని చెప్పి, హైదరాబాద్ అని చెప్పి తిరిగాం. ఇప్పుడు అంటూ ఒకటి కూడా లేదు. ఇప్పుడే వచ్చింది ఒకటి, మన రాజధాని అమరావతి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. మీ గుర్తింపే మరో 10 మంచి పనులు చేయటానికి స్ఫూర్తి అంటూ ప్రజలు పాజిటివ్గా ఆలోచించి మేం చేసిన పనులను గుర్తించి 10 మందికి చెబితే అది మాకు పెద్ద టానిక్. అంటే మీరేం చేస్తున్నారు అనేది జనంలోకి వెళ్ళి ఆ జనం 10 మందికి ఇంకా చెప్పుకుంటూ పలానా వాళ్ళు అలా చేశారంట, పలానా డిప్యూటీ సీఎం అది చేశారంట, పలానా సీఎం ఇచ్చేశారంట, విద్యాశాఖ మంత్రి అది చేశారు, హోంమంత్రి, ఇట్లా మేము చేసిన పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాగైంది అలా అయిందని మీరు మంచిగా మాట్లాడుకుంటే అదే మాకు టానిక్ అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే మరో 10 మంచి పనులు చేయడానికి స్ఫూర్తి. అరే ఒకటి చేస్తేనే ఇంత బాగా చెప్పుకున్నారు, ఇంకా ఎన్ని చేస్తే ఇంకెంత బాగా చెప్పుకుంటారో అన్న ఉద్దేశంతో మాకు అది స్ఫూర్తినిస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. చేసిన పని మర్చిపోతే మాకు నీరసం వస్తుంది. రాజకీయ నాయకుడు మంచి పాలసీలు తెస్తే అభినందించాలి, తప్పుడు పాలసీలు తెస్తే ఖండించాలి. రాష్ట్ర అభివృద్ధి నా ఒక్కడి ఘనతే కాదు, ఎన్డీఏ ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లది కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదనుకోండి, చాలా యాగి ఇప్పుడు వాళ్ళందరూ బాగానే ఉండేవాళ్ళు, మొదలెట్టేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఫోటో ఏది, పవన్ కళ్యాణ్ పేరు ఏది అన్నట్టుగా. ఆయన ఏం చెప్తున్నారంటే రాష్ట్ర అభివృద్ధిలో నా ఒక్కడి పాత్రే కాదు,
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూటమి కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పాత్ర ఉంది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది, అలాగే నా పాత్ర కూడా ఉంది, నేను ఒక్కడనే కాదు అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. 3 పేజ్ నెంబర్ 3. నెక్స్ట్ ఇంకోటి కూడా అన్నారు, అదేంటో చూద్దాం. అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగుల ఎత్తుతో పొట్టి శ్రీరాములు విగ్రహం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఆయన జీవితం, త్యాగం భావి తరాలకు గుర్తుండేలా కార్యాచరణ అయితే రూపొందిస్తున్నాం. సీఎం చంద్రబాబు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆత్మార్పణ దినం సందర్భంగా నివాళి అయితే ఘనంగా అర్పించారట. అయితే ఆర్యవైశ్యులుగా కుల ధృవీకరణ పత్రాల జారీకి కూడా ఆయన హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ సందర్భంగా. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఉపాధి హామీ పథకం కొత్త పేరు ఉపాధి హామీ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, దాని పేరు మార్చినట్టుగా తెలుస్తోంది. విబిజీ రామ్జీ. అయితే మహాత్మా గాంధీ పేరిట ఉన్న పాత చట్టం రద్దు చేశారట. కొత్తగా వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ప్రభుత్వ ప్రతిపాదన మండిపడ్డ ప్రతిపక్షాలు. పేర్లు మార్చేసరికి ప్రతిపక్షాలు అయితే మండిపడినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. ఉన్నత విద్యా సంస్థల నియంత్రణకు ఒకే సంస్థ, లోక్సభ ముందుకు మరో బిల్లు అన్నట్టుగా నిన్న ఏం జరిగింది ఏంటనే దాని మీద ఇచ్చారు. ఒకసారి చూద్దాం. పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ఎంజే నరీగా ఇవేమైందంటే దాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ విబిజీ రామ్జీ బిల్లు 2025 పేరుతో దీనిని లోక్సభ వ్యవహారాల అనుబంధ జాబితాలో సోమవారం పొందుపరిచినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని బలోపేతం చేయడానికే కొత్త దానిని ప్రతిపాదించినట్లు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లు ఉద్దేశంలో ఏమున్నాయి వాస్తవాలు అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే ఎంజీ నరేగా 2005ను ప్రతిపాదిత కొత్త చట్టం రద్దు చేయడంతో పాటు 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించాలనే దార్శనిక ఉద్దేశానికి అనుగుణంగా పనిచేస్తుందని చెప్పారట. అయితే ఈ ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఎంజీ నరేగా నుంచి జాతిపిత బాపూజీ పేరును ఎలా తొలగిస్తారు అంటూ విపక్షాలు అయితే ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్, ఎటువంటి బిల్లులు తీసుకొచ్చారు, కొత్త బిల్లు ఏమిటి, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్, విపక్షాలు ఏమన్నాయి, దానికి వీళ్ళు కేంద్ర మంత్రులు ఏ విధంగా సమాధానం ఇచ్చారు, ఏ విధంగా స్పందించారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. స్టార్స్ ప్రాజెక్టు కింద 4,400 కోట్లు ఇవ్వండి అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో నైపుణ్య గణనకు సహకరించండి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. విశాఖ స్కిల్ సెంటర్తో దేశవ్యాప్తంగా ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ వినతులు అయితే ఇచ్చారనమాట. నిన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఆయన కొన్ని రకాల వినతులను వాళ్ళకి సమర్పించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో రాష్ట్రంలో నైపుణ్య గణనకు కొంచెం మాకు హెల్ప్ చేయండి, సహకరించండి, అలాగే విశాఖ స్కిల్ సెంటర్తో దేశవ్యాప్తంగా మాకు ఒక ఆంధ్రాకి కాదు దేశవ్యాప్తంగా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ వినతులు అన్నట్టుగా ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, జయంత్ చౌదరిలతో భేటీ అన్నట్టుగా ఇచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి మ్యాటర్ ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో వసతుల మెరుగుదల, బోధనా పద్ధతుల్లో ఆధునికీకరణ, యువతకు నైపుణ్య శిక్షణకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థకు సంబంధించి వస్తువులు దాంట్లో విద్యా వ్యవస్థలో వసతుల మెరుగుదల, బోధనా పద్ధతుల్లో ఆధునీకరించడానికి యువతకి అలాగే నైపుణ్య శిక్షణ టెక్నాలజీకి సంబంధించిన ట్రైనింగ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే సహాయ సహకారాలు అందించాలి అన్నట్టుగా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. అయితే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. కొత్తగా పలు డిమాండ్లను, ప్రతిపాదనలను వారి ముందుంచారు. సోమవారం ఢిల్లీకి వచ్చిన లోకేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 కేంద్ర మంత్రులతో సమావేశమయ్యి కొన్ని రకాల వినతులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాకు ఈ టైపు మాకు సహాయ సహకారాలు అందించండి అన్నట్టుగా కొన్ని రకాల వినతులు అయితే వాళ్ళ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేడే పోలీసు కొలువుల వేడుక
అంటూ ఒక వార్త అయితే ఉంది. కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అయితే అందజేయనున్నట్టుగా తెలుస్తుంది. సీఎం చేతుల మీదుగా అయితే ఈ పంపిణీ అయితే కొనసాగనున్నట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులతో హాజరు కానున్న అభ్యర్థులు అయితే దీన్ని అయితే గ్రాండ్గా నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులతో ఆ అభ్యర్థులు, ఎందుకంటే వాళ్ళ పడిన కష్టం, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అందుకునే పత్రాలు చూసి ఒక టైప్ ఆనందం ఉంటుంది కదా తల్లిదండ్రులకి. ఆ ఉద్దేశంతో అంతకుముందు కూడా టీచర్స్కి సంబంధించిన దానికి కూడా ఇట్లాగే వాళ్ళు నియామక పత్రాలు సంబంధించి ఇట్లాగే వాళ్ళ తల్లిదండ్రుల ముందు తీసుకునేలాగా ఇచ్చారు. సేమ్ నెక్స్ట్ ఇది కూడా అట్లాగే ఏర్పాటు చేసినట్టున్నారు. అయితే సీఎం చేతుల మీదుగా అయితే ఈ పంపిణీ జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ మిరప ధర హాసం అంటూ డబ్బి బ్యాడిగా రకం క్వింటాలు 71,000 పలికిందట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చూద్దాం. పది రోజుల్లోనే హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్. 10 రోజుల్లోనే హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్ చిలకలూరిపేటలోని పాఠశాలకు సొంత నిధులతో 25 కంప్యూటర్లు, పుస్తకాలు, ఫర్నిచర్ అందజేత. బేసిక్గా ఏ ప్రభుత్వంలో ఉన్న ఎవరికైనా ఏదన్నా ఒక పని చేయాలి అనుకుంటే కొంత సమయం పడుతుంది, ఎవరికైనా సమయం పడుతుంది. కానీ ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక మాట చెప్పారు అంటే ఆ పని అయిపోయేదాకా కూడా నిద్రపోయే టైప్ కాదనమాట. ఎందుకంటే మొన్న మనం చూసుకున్నాం క్రికెట్, అందులో క్రికెట్ మహిళా జట్టుకు సంబంధించి ఆ అమ్మాయి ఆ కెప్టెన్ ఏమైతే అడిగిందో 24 గంటల్లోనే వాళ్ళ ఇంటి వస్తువులు కానీ, లేకపోతే ఆమెకి ఏమైనా కావాలన్నా రోడ్డుకి సంబంధించి, నెక్స్ట్ ఆమెను ఇంకో అమ్మాయి కరుణ అని ఉన్నారు, ఆ అమ్మాయికి కూడా ఆయన సహాయ సహకారాలు అందించడం అనేది 24 గంటల్లోనే. రాత్రి ఉదయం చెప్పారు, ఆపొచ్చి మధ్యాహ్నం చెప్పినట్టుంది, సాయంత్రానికి తెల్లారేసరికల్లా వాళ్ళకి ఏం కావాలో అందించారు. ఎంతండి ఇలా అధికారం రాగానే నాయకులు ఇలా స్పందిస్తే, ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తే ఎవరైనా హర్షం వ్యక్తం చేయకుండా ఉంటారా అంటే ఎందుకు చేయరు? ఇదిగోండి మొన్న కూడా పేరెంట్ టీచర్స్ మీట్ కూడా నిర్వహించినప్పుడు చిలకలూరిపేటకు సంబంధించి ఆ స్కూల్కి వెళ్తే అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి, ఎక్కడికైనా వెళ్తే అక్కడికి ఎందుకు వెళ్ళామా, ఆ పర్పస్ ఏంటి, రిబ్బన్ కట్ చేసామా వచ్చేసామా అని ఈ రోజుల్లో కూడా అసలు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద పరిశీలించి, ఇది స్కూల్ విషయమనే కాదు, మొన్న కూడా అవనగడ్డలో మొంతా తుఫానుకు సంబంధించి అవనగడ్డ వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాటర్కి సంబంధించి అసలు ఆ గ్రామాల్లోకి వాటర్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ వంతెనకు సంబంధించి దాన్ని ఏమంటారు, తుప్పు పట్టిపోయి అక్కడ లోపల ఉన్న రాడ్లేవో తుప్పు పట్టిపోయి ఉంటే దాన్ని రిపేర్ చేయించడానికి ఎన్నో కోట్లు అవసరం అవుతుందంటే మీరు అలా ఎలా వదిలేస్తారు అని చెప్పి దానిలో కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అక్కడ కూడా ఒక 2 గ్రామాలకు మధ్య అడవిలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి, రోడ్డు మార్గం లేదు అంటే రోడ్డు మార్గం ఎందుకు లేదు అని అడిగేసరికి అధికారులు ఏం చెప్పారంటే ఇది అటవీ ప్రాంతంలోకి వస్తుంది, అందుకని చెప్పి మనం తీసుకోవడానికి లేదు, అటవీ శాఖ కింద వస్తుంది, మనం అట్లా ఇనిషియేటివ్ తీసుకోవడంటే ప్రజలకి ఇబ్బంది కలిగించకుండా ఉండటమే ప్రభుత్వ ఇది, అలాంటిది వాళ్ళకి సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం మనం ఏం చేస్తాము అన్న ఉద్దేశంతో అది మరి ఎటువంటి నియమాలు పాటించి ఏ విధంగా తీసుకున్నారో తెలియదు. కానీ ఆ 2 గ్రామాలకి మధ్య ఒక రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. అలాగా ఒక దగ్గరికి వెళ్ళాము అంటే ఆ సమస్యకు సంబంధించి ఎటువంటి పనులు చేయాలి ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతోంది అనేది మాత్రం ఆయన ఖచ్చితంగా ఆలోచిస్తారు. అది కూడా అయ్యేదాకా నిద్రపోరు అంటానికి 10 రోజుల్లోనే హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్ చిలకలూరిపేటలోని పాఠశాలకు సొంత నిధులతో, మళ్ళీ ప్రభుత్వ నిధులు కాదు సొంత నిధులతో, ఎక్కడికి వెళ్ళినా ఒక సొంత నిధి అనేది ఆయన ఉపయోగిస్తారు, ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగించే తీరుతారు. సొంత నిధులతో 25 కంప్యూటర్లు, పుస్తకాలు, ఫర్నిచర్ అందజేత. పవన్ కళ్యాణ్ నువ్వు సినిమాలు చేస్తున్నావు, డబ్బులు సంపాదిస్తున్నారు, సినిమాలు చేసుకుంటున్నారు, ఇలా ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎవరికి ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకోవట్లా, అవసరమైన వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలా నిందించే బదులు మీరు కూడా సహాయ సహకారాలు అందించండి. పవన్ కళ్యాణ్ కన్నా ముందు వెళ్ళి మీరు సహాయ సహకారాలు అందిస్తే బాగుండని చాలామంది చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అదేంటంటే ఉగ్రవాదులు తండ్రి కుమారులే అన్నట్టుగా మొన్న ఆస్ట్రేలియాలో జరిగింది కదా, ఆస్ట్రేలియా బోండి బీచ్ దాడిలో పాల్గొన్నది వారే, తండ్రి కొడుకులే ఉగ్రవాదులుగా అట్లా తయారయ్యారంటే వీళ్ళు కూడా పాకిస్తానీలే అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. రఘురామను ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టమన్నారు, ఎవరు కొట్టమన్నారో, అసలు ఎందుకు కొట్టాల్సినంత అవసరం ఏంటి అని కస్టడీలోకి ముసుగు ధరించి వచ్చింది ఎవరు, వారిని పంపింది ఎవరు,
పివి సునీల్ కుమార్పై విచారణ అధికారి ప్రశ్నల వర్షం, అన్నింటికీ ముక్తసరి సమాధానాలే. ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే ఆ కరెక్ట్ ఆన్సర్ అయితే సునీల్ కుమార్ ఇవ్వట్లేదు అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ సూట్ కేసులో ఆరోగ్య రహస్యాలు అన్నట్టుగా హెడ్లైన్తో ఒక వార్త ఉంది. ఇంటి వద్దే పరీక్ష, క్షణాల్లో రిపోర్టు, గంటల కొద్ది సమయం ఆదా. ఈ హాస్పిటల్కి వెళ్ళి గంటలుగా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ డాక్టర్ ఉన్నారా లేదా చూసి ముందు పేషెంట్లు ఎంతమంది, వెనక పేషెంట్లు ఎంతమంది, ఇవన్నీ లేకుండా సూట్ కేసులో ఆరోగ్య రహస్యాలు ఇంటి వద్దే పరీక్ష చేస్తారు, వెంటనే రిపోర్ట్లు కూడా ఇచ్చేస్తారు, గంటల కొద్ది సమయం అయితే ఆదా అవుతుంది అనే వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. 18న మార్చి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల విడుదల అన్నట్టు, మార్చి నెల 18న అయితే శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్లు అయితే విడుదల అన్నట్టుగా అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో 6 జోన్లు 2 మల్టీ జోన్లు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో ఒక వార్త అయితే ఉంది. 26 జిల్లాల ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్ అన్నట్టుగా ఉంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 ప్రకారం ఉన్న జోనల్ నిబంధనలను కేంద్రం అయితే సవరించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత, కేడర్, జోనల్, మల్టీ జోన్లపై స్పష్టతనిస్తూ గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే 26 జిల్లాల ప్రకారం 6 జోన్లుగా ప్రకటించింది. 26 జిల్లాల ప్రకారం ఏంటంటే 6 జోన్లుగా ప్రకటించింది అన్నట్టుగా. వాటిని ఏం చేశారంటే 2 మల్టీ జోన్లుగా విభజించింది. 6 జోన్లు మళ్ళీ వాటిని 2 మల్టీ జోన్లుగా విభజించినట్టుగా తెలుస్తుంది. 7 ఏళ్లు ఒకే చోట చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణలోకి తీసుకొని ఉన్నట్లు పేర్కొంది. అయితే దీనికి సంబంధించి ఇలా జోన్ 1 ఏంటి, జోన్ 2 అనేది మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఇట్లా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే ఈనాడు పేపర్కు సంబంధించి ఇవే వార్తలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకొక వార్త కూడా ఉంది వెదర్కి సంబంధించి, ఒకసారి చూద్దాం. అది కూడా ఆరోగ్యం గజగజ చలి గురించి అనమాట. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు. ఉష్ణోగ్రతలు తగ్గి వెన్నులో వణుకు పుట్టించే చలితో పిల్లలు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్నారులకు ముక్కులో నుంచి రక్తం కారటం, చంటి పిల్లల్లో న్యూమోనియా, పెద్దల్లో ఆస్తమా పెరుగుతున్నాయి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. గుండె సంబంధిత రుగ్మతలు ఉన్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చలి పంజా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ చలికాలంలో హాట్ వాటర్ తాగండి, గోరువెచ్చని నీళ్ళు తాగండి, బయటకు వెళ్తున్నప్పుడు స్వెటర్స్ అవి వేసుకోండి, ఇట్లా రకరకాలు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా, చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అంటే ఈ చలికాలంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో ఇచ్చిన ఫస్ట్ ఏంటి అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహోద్యమం, పోటెత్తిన కోట్ల గళాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. 1 కోటికి పైగా సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో భారీ ర్యాలీలు, పోలీసు ఆంక్షలు, నిర్బంధాలను లెక్క చేయకుండా వెల్లువెత్తిన జనవాహిని అంటూ సబ్ హెడ్లైన్స్తో ఇచ్చారు. కథం తొక్కిన విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు అన్నట్టుగా ఇచ్చారు. ఇంతకీ పిలుపునిచ్చిన వాళ్ళు ఎక్కడ అనేది పిలుపునిస్తారు కానీ పిలుపునిచ్చే వాళ్ళు మాత్రం కనపడరు అన్నమాట. అయితే 175 నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాల ర్యాలీలకు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం. కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని సర్వత్రా డిమాండ్. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు దారాదత్తం చేయడంపై నిలదీశారట. వైఎస్ జగన్ పిలుపు మేరకు రచ్చబండ, 1 కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన అన్నారు. అయితే జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడుమ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులు అయితే తరలించారట. అయితే నిన్నైతే కేంద్ర కార్యాలయానికి అయితే తరలి వెళ్ళిన నియోజకవర్గాల నుండి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి కేంద్రానికి అంటే పార్టీ కేంద్ర కార్యాలయం తరలించారట. ఈ నెల 18న వైఎస్ జగన్ నేతృత్వంలో సంతకాల ప్రతులు గవర్నర్కు పోన్లేండి 18వ తారీఖు అయినా గవర్నర్కు అందజేసే ఈ ప్రతులను అందజేసే కార్యక్రమంలో అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారంటే ఒక గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనం. కనీసం దీంట్లో అయినా పాల్గొంటున్నారు. కానీ లేదు నాకు కుదరదు మీరే వెళ్ళండి అని చెప్పినా మనం ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పాపం ఆయన ధైర్యం చేసి 18వ తారీఖు నేను కూడా వస్తాను, నేను కూడా కలుస్తానని వస్తారట. ఆయన వచ్చేదాకా కూడా డౌటే. నెక్స్ట్
కోటి సంతకాల ఉద్యమం చారిత్రాత్మకం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కోటి సంతకాల ఉద్యమం చారిత్రాత్మకం అంటున్నారు. ఇంతకీ ఆ కోటి సంతకాలు ఎక్కడ నుంచి ఎక్కడెక్కడ చేశారు అనేది మాత్రం తెలీదు. ఆంధ్రాలో ఏమో కోటి సంతకాల సేకరణ ప్రకటించారు. ఆంధ్ర ప్రజలకు సంబంధించింది పీపీపీ విధానం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇవన్నీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మీ కోటి సంతకాల సేకరణ మళ్ళీ హైదరాబాద్ ఎందుకు, కేపీహెచ్బీ దగ్గర ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాలే. ఏ జరిగిన కేపీహెచ్బీ దగ్గరే. ఆయనేమో అక్కడ ప్యాలెస్లో ఉండి రాజకీయాలు చేస్తే వీళ్ళేమో ఇక్కడ కేపీహెచ్బీ హైదరాబాద్ వాళ్ళ ప్యాలెస్లు ఇక్కడ వాళ్ళకు ఉంటాయి కదా ఇల్లు, అక్కడ ఉండి కోటి సంతకాల సేకరణ. చిన్న విషయం వచ్చిన ఎందుకు మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్కి ధర్నా కూడా ఇక్కడే చేశారు. ఆయన ఎక్కడెక్కడో అరెస్ట్ చేసి ఇక్కడ చేశారు, కేపీహెచ్బీ దగ్గర చేశారు. అలా ఉంటుంది అనమాట. కోటి సంతకాల ఉద్యమం చారిత్రాత్మకం వీళ్ళు చెబుతున్నారు. సంతకాలేమో అక్కడ వాళ్ళు ఎక్కడ ఇంటి దగ్గర ఉంటే అక్కడ సంతకాలు చేయించడం ఏంటో మరి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, చూద్దాం. బాబు పాలనలో నిరుద్యోగాంధ్ర అనే ఉద్యోగాంధ్ర కాదు నిరుద్యోగాంధ్ర. ఏపీలోనే నిరుద్యోగ రేటు ఎక్కువగా ఏపీలోనే ఉందట. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం అట. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2%, అదే ఏపీలో 8.2%గా ఉందట. మహిళల నిరుద్యోగ రేటు ఏపీలోనే అత్యధికం 10.1%, పురుషుల నిరుద్యోగ రేటు 7.2% అంటూ వీళ్ళు ఈ విధంగా ఇచ్చారనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ వారానికి 4 రోజులే పని అంటూ ఇంకొక హెడ్లైన్తో వార్త అయితే ఒకటి ఉంది. అదేంటంటే భారత్లో త్వరలో సాకారమట. కొత్త కార్మిక చట్టాల్లో వెసులుబాటు, కంపెనీలు సిబ్బంది ఇష్టమే, రోజువారీ పని గంటల పెంపు. అయితే వారానికి 48 అయితే దాటరాదు. కొద్ది రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వారానికి 4 రోజులే పని అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, ఏంటో చూద్దాం. పార్లమెంటు వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన వ్యక్తం చేసింది అన్నట్టుగా ఇచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్లకార్డులతో ఎంపీల ప్రదర్శన. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రభుత్వ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని ధ్వజమెత్తారట. ఏపీలో ఏం జరుగుతోంది అంటూ ఆరా తీసిన ఇతర రాష్ట్రాల ఎంపీలు, వాళ్ళకి తెలియదు కదా పాపం ఏం జరుగుతోందని అక్కడ ఎంక్వైరీ చేశారట. చంద్రబాబు దుర్మార్గాన్ని ఖండించిన ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా అరే చంద్రబాబు నాయుడు ఇలా ఎందుకు చేస్తారో అంటూ వాళ్ళు కూడా ఖండించారట. చంద్రబాబుది ఓరలేనితనం ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ బ్యాలెట్ పేపర్లతోనే ప్రజాస్వామ్యం పదిలం అన్నట్టుగా సాంకేతికత పేరుతో మోసం వద్దు, ఏపీ ఎన్నికల్లో భారీగా అవకతవకలు. అయితే ఫామ్ 2017C లెక్కల్లో తేడాలేంటి? రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిలదీశారు అన్నట్టుగా ఉంది వార్త. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పత్తాలేని పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఇబ్బందులు పడుతున్న రైతులు ఏడాది నుంచి జారీ నిలిపివేసిన చంద్రబాబు సర్కారు. ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని చెప్పి తీవ్ర జాప్యం చేశారట. ముద్రించినవే కొన్ని, వాటిలో అన్ని తప్పుల తడకలు అన్నట్టుగా. అందుకే ఇప్పటి వరకు జారీ చేయని రెవెన్యూ శాఖ పాస్ పుస్తకాలు లేక అనేక చోట్ల నిలిచిపోయిన భూ లావాదేవీలు, కొత్తవి ఎప్పుడు వస్తాయో తెలియదు అంటున్న అధికారులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఈ విధంగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఐపీఎస్ సంజయ్కు బెయిల్ అన్నట్టుగా 112 రోజులుగా రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే మద్యం అక్రమ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా, జనవరి 21న సుప్రీంకోర్టు తదుపరి విచారణ అన్నట్టుగా వార్త అయితే ఉంది. లోపల పేజీల్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇన్వెస్టర్లకు స్వర్ణకాలం అన్నట్టుగా కొత్త గరిష్టానికి బంగారం ఢిల్లీలో 1,37,600 దాటిందట. అయితే ఒకవైపు వెండి ధరలు పరుగులు తీస్తుండగా మరోవైపు కొన్ని రోజులుగా స్థిరీకరణ చెందిన పసిడి జూలు విధిల్చింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు పసిడి సోమవారం 4,000 ర్యాలీ చేసి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 1,37,600 రూపాయలను అయితే నమోదు చేసింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే సాక్షి పేపర్కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూస్తే ఫస్ట్ వార్త వచ్చి ఏం బాగున్నామని హెడ్లైన్ ఇచ్చారు. ఎక్కడ తగ్గాలో తెలియకుండా గణాంకాలు వచ్చేస్తున్నాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి జిఎస్డిపి తలసరి ఆదాయం తగ్గేదేలే, అసలు కష్టాలను దాచి కాగితాలపై గొప్పలు, దీంతో కేంద్ర పన్నుల్లో వాటాలో భారీగా కోత, రెవెన్యూ లోటు గ్రాంట్లలోనూ నష్టమే, కేవలం అప్పుల కోసం
జీఎస్డీపీకి రెక్కలు, జగన్ హయాంలో అప్పులే ఆలంబన, నేడు అప్పులతో పాటు ఇమేజ్ కోసం ఆరాటం, ఆర్థిక సంఘ నిబంధనల్లో సవరణకై యత్నాలు, ఢిల్లీ చుట్టూ రాష్ట్ర అధికారుల చక్కెర్లు. గతంలో చేసిన పనికి ఇప్పుడు ఆ ఢిల్లీ చుట్టూ ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నారు కదా. ఇది ఈరోజు ఇక్కడ ఉంది కదా, ఇది ఒకసారి చదువుకోండి, ఎందుకు వెళ్తున్నారు ఢిల్లీకి అనేది తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. మహాత్మా గాంధీకి రామ్ ఎందుకు వస్తాం అన్నట్టుగా ప్రతిపక్షాలు కూడా ఊరుకోవట్లా. అయితే ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు అయితే తొలగించినట్టుగా తెలుస్తోంది. అయితే తొలగింపు అన్నట్టుగా వీళ్ళిచ్చారు. లోక్సభలో విబిజీ రామ్జీ పేరుతో ప్రభుత్వం అయితే బిల్లు తీసుకొచ్చిందట. రాష్ట్రాలు 6 నెలల్లో ఉపాధి హామీ చట్టాలు చేయాలి అన్నట్టుగా. అయితే 100 రోజుల నుంచి 125 రోజులకు ఉపాధి అయితే పెంచినట్టుగా తెలుస్తోంది. అంతకు మించితే రాష్ట్రాలే భరించుకోవాలి, మేమైతే 125 రోజులకైతే ఇస్తాము, మీరు అంతకు మించి కనుక మీరు ఆ డేస్ కనుక పెరిగితే మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది అంటూ రాష్ట్రాలే భరించుకోవాలి అన్నట్టు చెప్పినట్టు తెలుస్తుంది. పంచాయతీల అవసరాలకు ఉపాధి హామీ వాడొచ్చు, వ్యవసాయ రద్దీ సీజన్లో ఉపాధికి హాలిడే ప్రకటించాలి. అయితే లోక్సభలో బిల్లు వివరాలు వెల్లడించిన మంత్రి చౌహాన్ గాంధీ పేరు తొలగింపునకు కారణం ఏమిటి అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారట. చర్చను దారి మళ్లించేందుకే పేరు ఎత్తేశారు అంటూ సిపిఎం కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఉంది, చూద్దాం. ఉపాధి మేలు ఆవిరి అంటూ ఏపీ గ్రామాల ప్రగతికి కొత్త బిల్లు గండి అన్నట్టుగా ఉంది. ఇప్పటిదాకా లేబర్ కాంపోనెంట్లో 100% కేంద్రం నిధులు ఉండేవి, మెటీరియల్ కాంపోనెంట్లో 70% కేంద్రం వాటా ఉండేది. ఇకపై కేంద్రం రాష్ట్రం 60:40 నిధుల వాటా కింద ఉండేది. అంటే 60 అయితే కేంద్రం 60% కేంద్రం ఇస్తే 40% రాష్ట్రానికి ఉన్నట్టు నిష్పత్తి ఇలాగిచ్చారు. మిగతా కేంద్ర పథకాల స్థాయికి ఈ స్కీమ్ కుదింపు. నిన్నటిదాకా పని పథకంతో గరిష్ట లబ్ధి పొందుతున్న ఏపీ స్కీమ్ పేరుతో పాటు ఏపీ ప్రయోజనాలకు కోత పడినట్లే అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూద్దాం. అమరావతిలో బలిదాన విగ్రహం 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్గా నామకరణం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ కమ్మేసిన పొగమంచు, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై 20 వాహనాలు ఢీ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. 3 మృతి, 15 నుంచి 20 మందికి తీవ్ర గాయాలు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఏఐ విస్తరణకు సహకరించండి అంటూ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులను కలిసి అశ్విని వైష్ణవ్ వీళ్ళని కలిశారు. వాళ్ళని కలిసి కొన్ని రకాల వినతులు వాళ్ళకి చెప్పినట్టుగా అందించినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ హిమాలయాల్లో అణుముప్పు అంటూ ఒక వార్త ఉంది. చైనాపై నిఘా కోసం 1965లో అమెరికా రహస్య మిషన్ అన్నట్టు ఒక వార్త ఇచ్చారు. నెక్స్ట్ భోగాపురంలో దేశంలోనే తొలి ఏఏడి ఎడ్యుసిటీ అన్నట్టుగా నేడు ప్రారంభించనున్న మంత్రి లోకేష్ అన్నట్టుగా భోగాపురంలో దేశంలోనే తొలి ఏఏడి ఎడ్యుసిటీ అనేది ప్రారంభించబోతున్నారు. దేశంలోనే ప్రారంభించనున్న మొదటిదిగా అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ హాట్ మెటల్ ఉత్పత్తిలో స్టీల్ ప్లాంట్ రికార్డు అన్నట్టుగా 24 గంటల వ్యవధిలో 21,012 టన్నులు చిత్తశుద్ధిని నిరూపించుకున్న ఉక్కు ఉద్యోగులు అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ నేను చనిపోతే నా కుటుంబాన్ని చూసుకో అన్నట్టుగా బంధువుకు చెప్పి ఉగ్రవాదిని ఉత్త చేతులతో అడ్డుకున్న అహ్మద్ అయితే అతడు నిజమైన హీరో. ఆస్ట్రేలియాలో హర్షం, ఆ ఉగ్రవాదులు పాకిస్తానీలే నిందితులను అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటంటే ఆయుధం వదిలేద్దాం, ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టం అన్నట్టుగా ఈ ప్రజా ఉద్యమాల నిర్మాణంలో విఫలమయ్యాం, వర్గపోరు తగ్గింది, దోపిడీ రూపుమారింది, 2024 మావోయిస్టు పొలిట్ బ్యూరో చర్చ, రాష్ట్ర కమిటీల అభిప్రాయంపై అంతర్మదనం, వెలుగులోకి సంచలన డాక్యుమెంట్ అంటూ ఒక వార్త అయితే వచ్చింది మావోయిస్టులకు సంబంధించి. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ బాలుపాట అజరామరం అంటూ ఒక స్వర సార్వభౌమత్వానికి నిదర్శనమైన ఎస్పీ బాలుతో నాది ఆత్మీయ అనుబంధం అంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు జరిగింది. దీనికి సంబంధించి రవీంద్ర భారతిలో బాలు విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ హాయ్లాండ్లోనే మూల్యాంకనం అన్నట్టుగా ఓఎంఆర్లపై మార్కుల నమోదు, గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలపై రిటైర్డ్ న్యాయమూర్తి కమిటీ నివేదిక, అప్పీళ్లపై పునర్విచారణకు హైకోర్టు ఓకే అంటూ ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి 3 వారాల్లో 7 కోట్లు కట్టండి అని అంటూ ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో జేపీ వెంచర్స్కు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి 2 పవర్ ప్రాజెక్టులకు ఓకే, శ్రీ సత్యసాయి జిల్లాలో 1700 మెగావాల్ట్ సోలార్ ప్రాజెక్ట్, అనంతపురం జిల్లాలో 300 మెగావాల్ట్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ అన్నట్టుగా ఇచ్చారు. అలాగే నర్సాపురం టు చెన్నై వందే భారత్
ప్రారంభం అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. అయితే ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక చూసుకుంటే మనం ఫస్ట్ హెడ్లైన్ వచ్చి మేడారం శిలలపై తల్లుల చరిత్ర అంటూ హెడ్లైన్తో ఒక వార్త అయితే ఉంది. అదేమిటి అంటే 930 ఏండ్ల నాటి కోయిల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం దాల్చపోతున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. 750 కోయ వంశాల ఇంటి పేర్లను తెలిపేలా 7000 చిహ్నాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారట. అయితే గొట్టు గోత్రాలకు ప్రతిరూపమైన సూర్యచంద్రులు త్రిశూలం నెలవంకకు చోటు దక్కినట్టుగా తెలుస్తుంది. ప్రధాన స్వాగత దారంపై 59 బొమ్మలతో సమ్మక్క వంశీయుల చరిత్ర, కోయిల దైవాలు, జీవన శైలి, ఆచార సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే రాయచోటి నుంచి రాళ్లు, ఆళ్లగడ్డలు చిక్కిన కళాకారులు అన్నట్టుగా 600 కిలోమీటర్ల దూరం నుంచి భారీ ట్రక్కులో తరలించి పనులు 236 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. అది కూడా ఏంటంటే ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అన్నట్టుగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అయితే రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షలు ఉన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే దాదాపు 22,000 కోట్లు అయితే అవసరం అవుతాయి అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఈ మొత్తాన్ని బడ్జెట్లో సర్దడంపై అధికారులు అయితే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త చూద్దాం. ఉపాధి హామీ నుంచి గాంధీ పేరు తొలగింపు. అయితే ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చింది. విబీజీ రామ్జీ 2025 పేరుతో త్వరలో లోక్సభలో బిల్లు అన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. అది కూడా ఏంటి చూద్దాం. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు అంటూ ఒక వార్త. అలాగే జోర్డాన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా అక్కడ చేరుకున్నారు అన్నట్టు ఒక వార్త. అలాగే రూపాయి మరింత పతనం అంటూ ఇంకో వార్త. రూపాయి పతనం అయితే ఆగడం లేదు. దిగుమతిదారుల నుంచి డాలర్కు డిమాండ్ పెరగడంతో మన కరెన్సీ విలువ పడిపోతోంది. డాలర్తో రూపాయి సోమవారం సెషన్లో 31 పైసలు తగ్గి జీవితకాల కనిష్టమైన 90.80కి చేరింది. చివరికి 90.74 వద్ద సెటిల్ అయింది అన్నట్టు వార్త ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. త్వరలో రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. రవీంద్ర భారతిలో బాలు విగ్రహ ఆవిష్కరణ అంటూ ఒకటైతే ఇచ్చారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిపూర్ణ కళాకారుడు అన్నట్టుగా సినీ చరిత్రపై చెరగని సంతకం చేసినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఆ మహానుభావుడు గురించి రేపటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నట్టుగా మన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. బడిబాటలో మన అమ్మాయిలు ముందంజలో ఉన్నారు అన్నట్టుగా దేశంలోనే తెలంగాణలో అతి తక్కువ డ్రాప్ అవుట్ రేట్ ఎక్కువగా ఉన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. హిమాలయాల్లో డేంజరస్గా అమెరికా న్యూక్లియర్ డివైస్ 60 ఏండ్లుగా అక్కడే ఇప్పటికీ దాని ఆచూకీ మిస్టరీని అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త. కాంగ్రెస్ వైపు ఇండిపెండెంట్ల చూపు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. అభివృద్ధి కోసం అంటూ అధికార పార్టీలో చేరుతున్న సర్పంచులు 2 విడతల్లో కలిపి 400 మందికి పైగా ఇండిపెండెంట్లు అయితే విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. తమ పార్టీల్లోకి రావాలంటూ పలుచోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆఫర్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఆఖరి దశకు పంచాయతీ పోరు అంటూ ముగిసిన 3వ విడత ఎన్నికల ప్రచారం. బందైన మైకులు పంపకాలు షురు. 3,752 సర్పంచ్, 28,406 వార్డు స్థానాలకు రేపే పోలింగ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు మరింత స్పీడప్. మార్చి చివరి నాటికి 1,00,000 ఇండ్ల గృహ ప్రవేశాలకు సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.